హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, వాటి వెనకాల జరుగుతున్నటువంటి వాస్తవాలేంటి, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం చూస్తే ఏడాది ఉత్సవాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఈ నెల 12వ తారీఖున పరిపాలన ప్రారంభించింది. 4న రిజల్ట్ వచ్చినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు చూస్తే ఇవాళ నిన్న ఉత్సవాలు జరుపుకున్నారు. దాంట్లో ప్రధానంగా రాబోయే 15-20 సంవత్సరాల పాటు ఇక మేమే అధికారంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది. అట్ ద సేమ్ టైం జగన్ ఇక జీవితంలో ముఖ్యమంత్రి కానివ్వను అన్నటువంటి చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రాజకీయాల్లో అట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎప్పుడు ఏం రాదు, ఇదంతా ప్రజల చేతుల్లో ఉంటది. వీళ్ళు జోష్యాలు చెప్తేనే అవన్నీ జరిగిపోతాయి అనుకుంటే ఆకాంక్ష ఉండొచ్చు. దాన్ని ఏముంది, నేను జీవితాంతం చచ్చిపోయేంత వరకు నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటారు ఎవరైనా. పవన్ కళ్యాణ్ కూడా అలాగా ఇంకొక 1947 సంవత్సరం అంటే 100 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా మేమే ఉంటాము, మా పార్టీ ఉంటది అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరి వయసులు ఎక్కడ ఉంటాయి? ఆయన మాట్లాడిన దాంట్లో జనం అర్థం చేసుకుంటారు కదా, ఊరికి అనవసర మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి. ఇక్కడ ఎవరు చెప్తారండి? ఇవాళ సంవత్సరం దాటిపోయింది. మీరే సర్వేలు చేసుకుంటే మీ సర్వేల్లోనే మంత్రులు సరిగా పనిచేయలేదు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయలేదు అనేటువంటి సమాచారం మీకే వచ్చింది, ఎవరో చెప్పక్కర్లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే రేపు పొద్దున ఈ 4 సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత వస్తుంది అన్నది, దాన్ని ఏ విధంగా మీరు కవర్ చేసుకుంటారు అనేది ముందు అది ఆలోచించుకోండి. అంటే తప్ప మేమే వచ్చేస్తాం అంటే ఎవరు వచ్చేస్తారు? పోనీ ఢిల్లీలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం అయినా కూడా మేమేగా ఒక 40 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పుకోగలుగుతారా? చెప్పలేరు కదా. అది ఎగ్జాజరేట్ గా మాట్లాడాడు తప్ప అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాలేరు ఇంకా అంటే ఇది ఎలా చెప్పగలుగుతారు? ఆయన చేతిలో ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి కాకుండా చేయడానికి మంత్రదండం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ దగ్గర? ఏ మంత్రదండం లేదు కదా. ప్రజలు అనుకుంటే ఎవరికైనా ఓట్లేస్తారు, ఎవరైనా గెలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు పెట్టి జైల్లో ఉండి బయటకు వచ్చిన వ్యక్తికి మరి ఎలా గెలిచాడు, ఎలా సీఎం అయ్యాడు? మరి ప్రజలు చాలా తెలివిపరులు. ఏ టైంలో ఎవరికి ఓటు వేయాలా, ఎందుకు వేయాలా అని ఆలోచించుకొని ఓట్లేస్తారు. ఇప్పుడు అయిపోయింది, బీజేపీ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేసి కేంద్రంలో ఉన్నారు. మరి ఎందుకు సీట్లు తగ్గిపోయాయి? 50 సీట్లు, 1-2 కాదు, తగ్గిపోయాయి కదా. భారతీయ పార్టీల మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి అక్కడ ఉదాహరణ మనకు అదే కనపడుతుంది. అంటే ఇక్కడ చేసేది ఏముంది? మీరు కూటమి ప్రభుత్వంలో ఏదైనా ప్రజారంజకంగా జరుగుతుంటే పరిపాలన మాకు తిరిగి లేదు అని చెప్పుకోవచ్చు. ఏమైపోయింది? బెంగాల్లో కమ్యూనిస్టు తిరుగులేని పరిపాలన చేశారు. ఇవాళ కమ్యూనిజం ఉంది అక్కడ, ఏమైపోయింది? అది ఇవన్నీ ఊరికే మాట్లాడుకుంటే కుదిరేది కాదు. ఇది మీరు సరిగా పరిపాలన మేము ఎలా చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు సంవత్సరం అయిందని పెట్టుకున్నారు, మేము ఏమేం చేస్తున్నామో చెప్తున్నారు. కానీ ఏదైనా మీ వైఫల్యాలు ఉంటే కూడా మీరు ఒప్పుకొని ఇంకా ఈ వైఫల్యాలు ఉన్నాయి, ఇవి మేము రాబోయే కాలంలో దిద్దుకుంటున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి చెప్పాలి కదా, చెప్పలేదు కదా. మరి అంటే ప్రజలని గమనిస్తుంటారు కదా. ఊరికే ఎవరికి వాళ్ళు మేము మా పరిపాలన బాగుంది, మేము చేసినప్పుడు అన్ని జరిగాయి అని చెప్పుకుంటూ ఉంటే ప్రయోజనం లేదు. అన్ని సరిగా ఉంటే మరి ఎందుకు ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి దగ్గర? అది సరైనది కాదు. ఇప్పుడు అసలు ముందు ఆయన స్టాండ్ ఏంది? పవన్ కళ్యాణ్ది, అయ్యా బాబు నువ్వు రాబోయే 15 సంవత్సరాలు ఇంకా మేము ఉంటామంటే 15-25లో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని సమర్థించి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఆయన కుమారుడు పేరు వస్తున్నది అంటే ఆ రాబోయే కాలంలో ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయి.
అంటే నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నావా 15 ఏళ్ళు? మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయినాక 15 ఏళ్ల తర్వాత ఈలోగా నువ్వు ముసలివాడైపోతే మనబడు కూడా ఉన్నాడు దేవాంశుడు. ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలని నువ్వు పనిచేయడానికి ఉన్నావా? లేకపోతే నీ పార్టీని డెవలప్ చేసుకొని నేను ముఖ్యమంత్రి కావాలా, జనసేన పార్టీ అధికారంలోకి రావాలా, లేదంటే జనసేన బీజేపీ గెలిచి అధికారంలోకి రావాలని కోరుకుంటావా? దేని కోరుకుంటున్నావు? క్లారిటీ లేదు కదా. అధికారంలో మేమే ఉంటామంటే ఇప్పుడు ఎవరున్నారు అధికారంలో? కూటమిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఏం ప్రచారం జరుగుతుంది? నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం జరుగుతున్నది. మీరేమో 15 సంవత్సరాలు మా కూటమే ఉంటుంది అంటావు. అయ్యా ఇప్పుడు ఈసారి వాళ్ళకి అవకాశం ఇచ్చాము తెలుగుదేశానికి, నెక్స్ట్ జనసేన తీసుకుంటుంది, నెక్స్ట్ గెలిస్తే జనసేన నుంచి ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పండి. లేదు బీజేపీ అవకాశం తీసుకుంటుంది, బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారని చెప్పండి. అవి చెప్పకుండా మేము ఎంతసేపు ఉన్నా కూడా తెలుగుదేశానికి మేము సేవ చేస్తాం కూర్చుంటాము అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే అసలు మీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు డ్యామేజ్ అవుతున్నది. కార్యకర్తలు ఉత్సాహంగా ఏం లేరు. అసలు సగము 21 మంది ఎమ్మెల్యేల్లో నాకున్న సమాచారం మేరకు సగం మంది తెలుగుదేశం వైపు వెళ్ళిపోయారు. అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. నీ మాట ఎవరు వినటం లేదు. అసలు మీరు వాళ్ళతో మాట్లాడడం లేదు. ఇప్పటి వరకు 21 మంది ఎమ్మెల్యేలతో మీరు కాక 20 మంది నాదెళ్ల భాస్కరరావుతో తప్ప ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఎవరు కూర్చోబెట్టుకొని మాట్లాడారు? వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా? నియోజకవర్గ పరిస్థితి ఏందో మీకు తెలుసా అంటే ఏమీ లేదు. అరే పార్టీ దిద్దుకోవయ్యా. పార్టీ పెట్టింది దేనికి? ఏ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలు ఎవరైనా పెడితే అధికారంలోకి రావాలా అనే ఉద్దేశంతోనే పార్టీలు పెట్టుకుంటారు. మీరు వేరే వాళ్ళకి సేవ చేయడానికి పార్టీ పెట్టుకుంటామని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. రైట్. అంటే ఇక్కడ ఆయన చెప్పే పాయింట్ అందులో ఏంటంటే ఆ, ఇక్కడ జగన్ అనేటటువంటి వ్యక్తి విధ్వంసకర పాలనలో అసలు ప్రజలు ఏ ఒక్కళ్ళు ప్రశాంతంగా లేరు, సంతోషంగా లేరు, భయపడిపోయేవాళ్ళు, వణికిపోయేవాళ్ళు. ప్రజాస్వామ్యం అసలు మళ్ళీ వస్తుందా అని నాలాంటి వాళ్ళం కూడా భయపడ్డాం. అలాంటి విధ్వంసం నుంచి ఇవాళ చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ప్రజలు ఉన్నారు. అట్లాగే అభివృద్ధి పరుగులు పెడుతోంది రాష్ట్రంలో. ఇదంతా చూసినటువంటి నేపథ్యంలో ఇక జగన్ని రానియరు, పబ్లిక్ రానియరు, నేను కూడా రానియను అని చెప్తున్నారు. ప్రజల తరపున మీరు మాట్లాడుతున్నారు అంటే ప్రజలే రానియరు, ఓట్లేయరని. ఇప్పుడు రాబోయే కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏది? లోకల్ బాడీ ఎలక్షన్. మీరు నిరూపించుకోండి మరి ప్రజల నుంచి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పి. అది కాదండి, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భూమి లాక్కున్నారనో, మహిళలు రేప్ చేశారనో, కొట్టారనో, చిన్న చిన్న కాంట్రాక్టర్ల దగ్గర గొడవలు అవుతాయనో, తెలుగుదేశం వాళ్ళే దాడులు చేస్తున్నారు అని వార్తలు వస్తుంటే అవి దౌర్జన్యకర విధానాలుగా మీకు అనిపించడం లేదా? వాటిని ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది బాధపడుతున్నారు ఇవాళ మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని తెలుగుదేశం వాళ్ళు. మీరు అవి చూసుకోండి, ముందు సమర్థించుకోకండి. అట్లా కాదండి. ఒక మహిళ తన భర్త ఎవరి దగ్గర చిన్న అప్పు చేశాడంటే అప్పు ఇవ్వలేదని తెలుగుదేశం కార్యకర్తలు ఆ మహిళను చెట్టు కట్టి పిల్లలు అక్కడ ఏడుస్తుంటే పక్కన కూర్చొని, అంటే ఏమైనా మానవత్వం అనేది ఉందా అని మీకు అసలు తెలుగుదేశం వాళ్ళు అలా చేశారంటే వాళ్ళకి మానవత్వం అనేది ఉందా? మీరు ఏం శిక్ష వేశారు? వాళ్ళకి ఏం చర్యలు తీసుకున్నారు? కదా ఇవన్నీ జనంలోకి వెళ్ళలేదా? వెళ్ళాయి కదా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో బెదిరించారు, ఆస్తులు రాసుకున్నారు, ఏమేమో జరిగాయి, జగన్మోహన్ పరిపాలన విధ్వంసం అని చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఎన్ని సంఘటనలు జరిగాయో, ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయో, దాడులు కానీ, రేపులు కానీ, దౌర్జన్యాలు కానీ, ఆస్తులు రాయించుకోవడాలు కానీ, బయటికి మీరు అన్ని చెప్పండి చూద్దాం. అన్ని రికార్డే ఉన్నాయి కదా పోలీస్ స్టేషన్లో. అవి ఎందుకు చెప్పడం లేదు మరి మీరు సంవత్సరం నుంచి? అలా పరిపాలన అలా చేయకండి. మంచిగా మీరు పరిపాలన కంపారిజన్ చేసుకోండి. వాళ్ళు తప్పు చేయలేదని ఎవరు అనటం, తప్పు చేశారు కాబట్టి వాళ్ళు 11 సీట్లు వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు అలాంటి తప్పులు చేయకూడదు, చేయకుండా ఉండాలి, ప్రజల్ని మెప్పించాలి.
మరి ఎట్లా ఇసుక దందాలు ఎట్లా బయటకు వస్తున్నాయి? మైనింగ్ దందాలు ఎలా బయటకు వస్తున్నాయి? చెక్ పోస్టుల దగ్గర బెదిరింపులు ఎలా బయటకు వస్తున్నాయి? ఆ, ఎక్కడ ఏం జరగలేదని చెప్పండి. ఏది ఆగిపోయింది అవినీతి? ఏ ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఏ ఆర్డీఓ ఆఫీస్కి పోయినా, ఏ పోలీస్ స్టేషన్లకు పోయినా అవినీతి లేకుండా పనులు జరుగుతున్నాయా? చెప్పమనండి చూద్దాం ఎక్కడన్నా. ఏమీ లేదు. అన్ని డిపార్ట్మెంట్లలో గతంలో ఏం జరుగుతూ వచ్చాయో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అవినీతి లేని పాలన అందిస్తాను అని ప్రతిసారి చెప్తున్నారు మీరు. మూడు పార్టీలు చెప్తున్నారు. అవినీతి ఎక్కడ ఆగిపోయింది చెప్పమనండి. ఎక్కడ ఆగిపోయింది అవినీతి? ఏదైనా డబ్బులు ఇచ్చి పని చేయించుకోవాలని. దానికి ఎందుకు వచ్చారు ప్రజలు? అరే డబ్బులు లేకున్నా మా పని జరుగుతుంది, మేము అక్కడికి వెళ్తే పోతానే గౌరవించి మా పని చేసి పెడతారు అని చెప్పి చెప్పమనండి. ఎక్కడ ఎక్కడ మరి అసలు మీరు మీ నియోజకవర్గంలోనే పనులు ఎట జరుగుతున్నాయో ఆయన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి పరిశీలన చేయమనండి. అక్కడ పోయి తెలుస్తుంది. మీ 20 మంది మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిశీలన చేయమండి. చూస్తున్నాం కదా, సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసేటువంటి డిఎస్పీలు సిఏల మీద కూడా మీ ఎమ్మెల్యేలే డబ్బులు తీసుకుని వాళ్ళ ఈ పని చేశారు అని స్టేట్మెంట్ ఇవ్వలేదా? పత్రికలు రాలేదా? వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? మరి మీరు అలాంటి మాటలు మాట్లాడితే కాదు. ఇప్పుడు జనం ఏం అర్థం చేసుకుంటారు? దొంగ మేళ గజ దొంగ మేళ అంటే అని ఆలోచించాలి తప్పు. ఇద్దరు ఒకటే, గజ దొంగ దొంగ. సరే దొంగ కంటే గజ దొంగ డేంజర్ అని చెప్పి దొంగ దగ్గర పోతాం వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఇవాళ నడుస్తున్నాయి తప్ప ఏమీ లేదు. బ్రహ్మాండంగా ఉంది, ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. అభివృద్ధి దూసుకుపోయింది, సంవత్సరం దాటిపోయింది. అభివృద్ధి దూసుకుపోవడానికి మీరు సాధించినటువంటి ఒక్కటి, ఇదిగో ఈ పరిశ్రమ ఈ సంవత్సరంలో వచ్చింది, 1,000 మంది ఉద్యోగాలు దొరికాయి, దానివల్ల రెవెన్యూ వస్తున్నది. లేదు రియల్ ఎస్టేట్ పెరిగింది, దానివల్ల రెవెన్యూ వస్తున్నది. చెప్పమనండి ఎక్కడో. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి నిరుద్యోగులకి ప్రైవేట్ సెక్టర్లో. మరి మీరు ఆ సంవత్సరం మమ్మల్ని మేము క్లీన్ చేసుకునే సరిపోయింది అని మాట్లాడతారు. దానికి సమాధానం అంటే క్లీన్ చేసుకుంటూ ఇంట్లో డస్ట్ పడుతుంది, క్లీన్ చేసుకుంటూ కూర్చుంటారా? క్లీనింగ్ తో పాటు వంట చేసుకుని తింటారా? ఇంట్లో పనులు ఇతర పనులు చేసుకుంటారా? చేసుకుంటారు కదా. క్లీనింగ్కే మొత్తం సమయం అయిపోతుంది అని చెప్తారు అవునా? అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతా ఏదో ఇదైపోయారు. ఇది అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ ప్రాసెస్. ఏ పనైనా కూడా ప్రభుత్వం అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ నడుస్తుంది. మరి మీరు ఇక్కడ ఒకవైపు అంత దారుణంగా విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఎలా వేశారండి? ఆయన నేను రాజధానిలో అమరావతిలో పర్యటించాను, నేను టెక్నికల్ పర్సన్, అక్కడ అమరావతి పెట్టడానికి వీల్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. సాక్షి పేపర్లోనే వచ్చింది. ఇప్పుడు ఇవాళ ఆయన ఎలా పెట్టారు మరి మీరు? ఇప్పుడు అంటే మీకు నచ్చితే మంచోడు, మీకు నచ్చకపోతే చెడ్డోడు. మరి జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకంటారు? మరి జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ మంచోళ్ళు కాదని మీ అభిప్రాయం ఉన్నప్పుడు కొంతమంది మంచోళ్ళు ఎట్లయిపోయారు? ఈ రోజుకి కూడా మీకు అడ్మినిస్ట్రేషన్ మీ కంట్రోల్కి రాలేదు ఇప్పటి వరకు కూడా. అది చూడండి ముందు, అది కంట్రోల్. ఇప్పుడు మీరు చెప్తున్నారు సర్పంచులందరికీ డబ్బులు వచ్చేస్తున్నాయి డైరెక్ట్ గా, చాలా మందికి రాలేదు, రకరకాల కారణాలు ఉన్నాయి. మీరు షార్ట్అవుట్ చేయాలా? అది పంచాయతీరాజ్ మినిస్టర్ చేశారా? చాలా మంది సర్పంచులు యూట్యూబ్లో కనిపిస్తున్నారు మా ఊరికి ఇంకా రాలేదు అని. అవన్నీ ఏమి చేయకుండా కేవలం ఏదో ఒక ఇంపార్టెంట్ కార్యక్రమాల్లో నోటుకొచ్చింది మాట్లాడేసి తురోమని వెళ్ళిపోతాం. మరి ఎక్కడ ఉంటారో తెలీదు, అపాయింట్మెంట్లు లేవు, ప్రజలతో కలిసి మీరు ప్రజాభిప్రాయం మీకు తెలియటానికి మీరు ప్రజలతో కలిసి ఇక్కడ పనిచేస్తున్నారండి. ప్రజలు ఎక్కడ కలుస్తున్నారండి మీరు? అసలు మీ యొక్క పార్టీ జనసేన పార్టీలో పబ్లిక్ ని కలిసేటువంటి సిస్టమ్ ఉందే ఇప్పటి వరకు? అక్కడ మీరు అక్కడ కూర్చుంటున్నారా?
అధ్యక్షుడిగా ఉన్నారు కదా మీ పార్టీకి కూడా. ఎవరు అక్కడ కూర్చుంటున్నారు, ఎవరు ప్రజలను కలుస్తున్నారు, ఎవరు మీరు సమాధానం అక్కడ చెప్తున్నారు? లేదు కదా. మరి మరి ప్రజలంతా ఇట్లా మాకు మాతో ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అంటారు. 1,00,00,000 మంది మహిళల్ని మీరు కోటీశ్వరులు చేస్తామన్నారు. 1,00,00,000 మందిని చేయండి, సంతోషమే కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళ ఇది కానీ పవన్ జగన్ని దించుతానన్నాడు, దించేశాడు కదా. ఎక్కనివ్వరు అంటున్నాడు, ఎక్కనియడు. ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యం. కూటమి జట్టు కట్టించడంలో, మోడీని మెప్పించడంలో, చంద్రబాబుని కలపడంలో తను త్యాగం చేసైనా చేశాడు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో జగన్ని రానివ్వకూడదని ఆయన పంతం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే జగన్ ఉండకూడదని, జగన్ అసలు ఈ రాష్ట్రంలోనే ఉండనీయకూడదు అన్నటువంటి పంతం పెట్టారు. కాబట్టి అది చేసి తీరతారు అన్నటువంటిది ఆయన అభిమానులు మాట్లాడే మాట. ఇప్పుడు అది చేసి తీరాలంటే నేను చెప్పాను కదా, మంత్రదండం ఆయన చేతులు ఏమన్నా ఉందా? లేదు. జగన్ను రానికుండా చేయాలి. ఈ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా సాధ్యమయ్యే పని. ఒక మనిషిని రానికుండా చేయగల శక్తి ఎవరికైనా ఉంటుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో? నువ్వు ఊరికి నోటి దూలగా నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవకుండా చేస్తాము, ఓకే. అది గెలవకుండా చేస్తామంటే ఎలా చేస్తారు? ప్రజలు మీతో ఉండాలి, మీరు చేసినటువన్నీ నమ్మాలి, ఓట్లు వెయ్యాలి, మళ్ళీ మీరు గెలవాలి. ఇవాళ కూటమి పరిస్థితి ఏమిటి? మీరు జనరంజకంగా పరిపాలన చేస్తున్నారు లేదా? ఇప్పుడు ఆ రోజు జనసేన పార్టీ అంటే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ గారికి చెప్తే ఒప్పుకున్నారు. దాని తర్వాతనే టీడీపీకి పొత్తు కుదిరింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదనుకుంటే చేయగలరు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కలవగలరు, అమిత్ షాను కలవగలరని ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు బీజేపీ ఆఫర్ ఇచ్చింది, పొత్తు పెట్టుకోబోయా, మీకు కాదు ఇచ్చింది. ఆ పొద్దు మీకు తెలియదే మా విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు. వద్దన్న తర్వాత మళ్ళా అది కూడా బాగా లేట్ అయిపోయింది. ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు కూడా బీజేపీ అరే మనకి ఇక్కడ సౌత్ లో సీట్లు తగ్గే పరిస్థితి ఉన్నాయి, మనం బలం పుంజుకోలేదు, కాబట్టి పొత్తులు కంపల్సరీ అని చెప్పి అప్పుడు ఒప్పుకున్నారు, దగ్గరికి తీశారు. మధ్యలో రాయబారిగా మీరు ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడికి బీజేపీకి సంబంధాలు కట్ అయిపోయాయి, మాట్లాడే వ్యక్తి లేడు. మాట్లాడే వ్యక్తిగా మీరు వచ్చారనుకుందాం, వెళ్ళి మాట్లాడలేదు. ఆయన వద్దంటే మీకు అవకాశం వచ్చి ఈయన తెలుగుదేశానికి అవకాశం వచ్చిందన్నమాట వాస్తవం. అంతే తప్ప ఈయన పోయి ఏదో ఒప్పించాడు అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తా. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని చెప్పారనుకోండి, ఏంటి మీ పరిస్థితి? బీజేపీ ఎవరు వైపు చూస్తుంది? నమ్మకస్తుడు ఎవరు బీజేపీకి? చంద్రబాబు నాయుడు గారు నమ్మకస్తుడు అని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి భావిస్తే ఆయన అమాయకుడని చెప్పాలి. కంపారిజన్ చెప్తున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఇలా ఎదురుగా పెట్టి ఇద్దరిలో ఎవరి మీద నమ్మకము అని అడిగితే నేనైతే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఉంటే రాజకీయాలు ఎప్పుడేం మారితే తెలీదు. ఏమో రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అవస్థలు నాకెందుకు, పొత్తు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి సిగ్నల్ ఇచ్చేయడం కూడా పరిస్థితి. అప్పుడు మీరంతా ఎక్కడ ఉంటారు? పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఉంటారు? అప్పుడు వెళ్ళిపోతారా? మీరు ఏర్పడుతున్నారు విధ్వంస పాలకుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని వెళ్ళిపోతారా? మరి మీరే చెప్తున్నారు కదా, కూటమిలో ఉంటాము, మేము బతకపోము, బొబ్బో మోడీ గారి వాళ్ళ దేవుడు అని మాట్లాడుతున్నారు కదా. ఆమెను విపరీతంగా నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు అంటే రాజకీయంలో అనుభవం ఉన్నవాడు, పదవులు అనుభవించాడు, సీనియర్ మోస్ట్, ఒక మాట అన్నాడు అంటే అది వేరే విషయం. లోకేష్ కూడా అన్నాడు కదా మోడీ గారిని, భయంకరమైన తిట్టాడు కదా, విడువల్స్ లేదు కదా, యూట్యూబ్ లో కొడితే వస్తాయి, తిట్టాడు కదా. మరి దానికి మాట్లాడతారు మీరు? అంతకంటే ఎంత దారుణంగా తిట్టారు కదా ఆయన.
వాళ్ళకి విధి లేక మీరు మిమ్మల్ని కలుపుకున్నారు కానీ లేకపోతే ఏంటి అవసరం? ఇవాళ మీ అవసరం కూడా లేదు. మస్తుగా అనేక పార్టీలు ముందున్నాయి ఇవాళ సపోర్ట్ చేయడానికి. ఒకవేళ మీరు విత్డ్రా చేసుకుంటామంటే కూడా ఆడ కొంపలో మునిగేది ఏం లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఇదివరకు ప్రజారాజ్యం అంటే ఆల్టర్నేటివ్ అన్నటువంటి కాన్సెప్ట్, కమ్మ రెడ్డి సామాజిక వర్గాలే ఈ రాష్ట్రాన్ని ఏలాలా, వేరే వాళ్ళు వద్దా అన్నటువంటి పాయింట్తో రావడం. ఆ తర్వాత మొన్నటిసారి పవన్ కళ్యాణ్ కూడా అదే పాయింట్ రైజ్ చేసినే మొదట హల్చల్ చేశారు. ఇప్పుడు ఆయన శాశ్వతంగా అంటే రాబోయే 20 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అంటున్నారు. అంటే ఈయనకి కూడా ముఖ్యమంత్రి ఛాన్స్ వస్తుందన్న నమ్మకంతోనా, లేకపోతే చంద్రబాబు నాయుడు మీరు ఇందాక అన్నట్టు లోకేష్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కూటమిలో తను డిప్యూటీ సీఎంగా ఉండడానికి అంగీకరిస్తూ ఈ మాట మాట్లాడుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా కూడా సిగ్నల్ అలా వెళ్ళిపోయింది. ఏమని? పవన్ కళ్యాణ్ ఆయన ఇంకా 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉంటే తను సపోర్ట్ చేస్తుంటాను అనే అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్నాడని జనంలోకి వెళ్ళింది. నువ్వు క్లారిటీ ఇప్పుడు అయ్యా ఈ టర్మ్ లో మేము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశాము కూటమి నుంచి. ఒకవేళ తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని ఆయనకు ఆశ ఉంటే అదేదో ఆశ ఇప్పుడు తీర్చుకోమను, మళ్ళా 2029 ఎన్నికల లోపలే. అప్పుడు మళ్ళీ మేము గెలిస్తే ఆ ఛాన్స్ బీజేపీ అయినా కానీ జనసేనలో తీసుకుంటుంది. మేము జనసేన నుంచే ముఖ్యమంత్రి అవుతారు, లేదంటే బీజేపీ నుంచి అవుతారు తప్ప తెలుగుదేశం నుంచి కారు అని చెప్పమనండి. ఇప్పుడు మరి చూద్దాం, చెప్పాలి కదా అలా. ఎవరొద్దన్నారు? ఎందుకు చెప్పడం లేదు? ఊరికే ముసుగులో గుర్తురాట్లాగా 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలోకి ఉంటది, ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంటది అంటే అర్థమేమి? దాని అర్థం ఏ విధంగా వస్తుంది? మీరు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆయన కుమారుడు లేదా ఆయన మనవడు కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ మేము వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పోతాము అని అర్థం వచ్చే విధంగా ఉందా లేదా? అది ఆ మాటలు క్లారిటీ ఇవ్వండి. ఎస్, ఈ టర్మ్ మీరు, నెక్స్ట్ టర్మ్ మేము అని చెప్పండి. అలా చూద్దాం. ఎందుకు చెప్పడం లేదు మరి? ఇప్పుడు ఆయన బీజేపీ కంటే సెంట్రల్ పార్టీ వాళ్ళు ఏదైనా చేసి చెప్పాలి. ప్రాంతీయ పార్టీ మీరే అధ్యక్షులు, స్వతంత్రం మీకు ఉంది. ఏం మాట్లాడాలన్నా కూడా ఎవరి పవన్ కళ్యాణ్ గారికి చెప్పనండి ఆ మాట. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ ప్రకారం అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గం కాకుండా కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి చెయ్యాలా అన్న దాని మీదనే వాళ్ళు ఆలోచన చేశారు, వ్యూహం పన్నారు. అది అనుకున్నట్టు సక్సెస్ కాలేదు. ఎందుకు కాలేదు? ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని కన్నా లక్ష్మణాన్ని పెడితే ఆయన సక్రమంగా చేయలేకపోయాడు. వీర్రాజు నెక్స్ట్ పెడితే ఆయన సక్రమంగా చేయలేకపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరిని పెట్టాలి అంటే కనుక ఇప్పుడు అటువంటి జనంలో ఫోకస్ అయిన లీడరు లేడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఏమైనా ముందు పెట్టి రాబోయే కాలంలో మనము కాపు అంటే సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేద్దాము అనే ఆలోచన ఒకవేళ బీజేపీ చేస్తూ ఉంటే ఈయన విధానాలు అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి కేంద్రంలోని బీజేపీ వాళ్ళకి. ఎందుకు అంటే అలా వ్యవహరిస్తున్నాడు. ముందేమో ఏదో మాట్లాడతాడు, ఏదైనా ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతుంటే ప్రశ్నిస్తాడు, ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాడు, ప్రభుత్వంలో అన్యాయాలు జరగనివ్వడు అని అందరూ అనుకున్నారు. బీజేపీ కూడా సెంట్రల్లో అనుకుంది. కానీ ఎందుకు సైలెంట్ అయిపోయాడు ఉన్నట్టుంది? మొదట ఏదో 1-2 విషయాల్లో విభజించినట్టు వార్తలు వచ్చాయి, మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడడం లేదు. ఇప్పుడేమి అసలు ఎందుకు సైలెంట్ అయిపోయాడు ఎవరికి తెలీదు. అనేక అంశాల్లో అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మరి మీరు ఎక్కడ పోయారు? మరి మాట్లాడాలి కదా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. పోనీ బయటికి చెప్పకపోయినా కేబినెట్ లో మాట్లాడి వాళ్ళ కేబినెట్ వాళ్ళు వెళ్ళిపోయాడు, వార్తలు వచ్చాయి. మరి ఏంటి అంటే ఇక్కడ తాను ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చి ఎందుకు ఒక పార్టీ పెట్టావు, 21 మంది గెలిచారు, పార్టీ అధ్యక్షుడివి, ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉంటూ పార్టీ ఇమేజ్ని, పార్టీ క్యాడర్ను పెంచుకుంటూ పోతారా? ఎవరన్నా సైలెంట్ అయిపోతారా? చెప్పండి చూద్దాం. ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తారు, అంటే పార్టీని ఇంకా బలపడే ప్రయత్నం చేస్తారు ఎవరన్నా.
నాకైతే జనసేన పార్టీ బలపడే ప్రయత్నాలు ఒక్కటి కూడా చేయటం లేదు అని నేను ఇప్పుడు బీజేపీ కొంత ఏదో తంటాలు పడి చేస్తున్నారు, వీళ్ళు అసలు ఏం చేయటం, ఎందుకు చేయడం లేదు మరి? రైట్. మొన్న ఏదైతే సత్తెనపల్లి దగ్గర ఒక కార్యకర్త చనిపోయినటువంటి ఏడాది క్రితం చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ ఆ టూర్ కారణంగా ముగ్గురి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు. స్వయంగా తన వాహనం కిందనే కార్యకర్త పడిపోయినా కూడా పట్టించుకొని ఆంభావంతో ప్రవర్తించాడు, అమానవీయంగా ప్రవర్తించాడు, మనిషిని తీసి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఎట్లాగా మళ్ళీ పరిపాలించాలనుకుంటున్నాడు అన్నది చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, అనిత గారు కానీ మాట్లాడుతోంది. ఏమంటారు? అవునండి, ఆయన తప్పు చేశాడు. మీరేం చేశారు? పోలీస్ వ్యవస్థ ఏం చేసింది? ఆడ పోలీస్ వ్యవస్థ లేదా? ఆయన సెక్యూరిటీ వాళ్ళు ఎవరు? ప్రభుత్వ పోలీసులు కాదా వాళ్ళు? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆ ఎస్పీ ఏం చెప్పాడు? వెహికల్ నెంబర్తో సహా చెప్పాడే, ప్రైవేట్ వెహికల్ గుద్దిపోయిందని. అంటే అంత చేతగాని ప్రభుత్వము, అంత చేతగాని పోలీసులు మీతో పాటు అక్కడ ఉన్నారా? ఎస్, నేను దుర్మార్గుని, నేను కొడతా ఒకడిని, నేను చంపేస్తా ఒకడిని, లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తా, నేను అలాంటి వాడిని. దాన్ని ఆపాల్సింది ఎవరండి? దాన్ని ఆపాల్సింది ఎవరు? పోలీసు వ్యవస్థ కాదా? ప్రభుత్వం కాదా? అలా వ్యవహరించేటువంటి వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎస్, ఆయన పోతున్నాడు, జనం వెళ్తున్నారు, జనం వస్తారు, ఇవన్నీ ప్రభుత్వానికి సమాచారం లేదా? ఆయన ఏమైనా మామూలు వ్యక్తే కాదు కదా. ఎక్కడ పోయినా జనం వస్తారు, వెంబడబడతారు, అరుస్తారు, కేకలేస్తారు, అన్ని చేస్తారు. బాయినెట్ కారు మీద ఎక్కి ఒక నిలబడ్డాడు. అంత స్వేచ్ఛ ఉంది అక్కడ, అంత అంత ఇదిగా ఉంది. అతని దగ్గర డిసిప్లిన్ లేదు, నేను ఒప్పుకుంటాను. నేను జగన్మోహన్ రెడ్డి సమర్థించడం లేదు, అలా వ్యవహరించకుండా ఉండాలి. కానీ ఇంత జరిగి ఉంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, అదే వెహికల్ మీద నిలబడి ఉన్నారు, అదే వెహికల్ ఆ విజువల్ ప్రకారం అతని తల దగ్గర గాను ఎక్కింది, ఈడ్చుకుంటూ పోయింది. అంటే వీళ్ళ కంటికి వాళ్ళు పడలేదా? అసలు అక్కడ ఒక పోలీసు స్క్వాడ్ అనేది వెనకంబడి ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు గమనించలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు ఉన్నారు, జనాన్ని పలకరించుకుంటూ ఊపుతా ఏదో గోల ఉంది, జరిగింది ఇటువైపు. అతను గమనించకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ ప్రకారం. అయితే గమనించాల్సింది ఎవరు? కార్యకర్తలు కానీ, అక్కడ చూసిన వాళ్ళు కానీ, తీసుకుపోయి పక్కన పెట్టిన వాళ్ళు కానీ, ప్రధానంగా పోలీసులు ఏంటి రక్షణ అంటే చెప్పండి? ఒక మనిషి దాని కింద పడితే గమనించలేని స్థితిలో అక్కడ పోలీసు వ్యవస్థ ఉందా? ఎక్కడ పోయారు ఆ పోలీసు వాళ్ళందరూ? ఆ సెక్యూరిటీ వాళ్ళని ముందు ఈ పాటికి సస్పెండ్ చేసి ఉండాల్సింది. పిలిచి మాట్లాడుతున్నారు, డ్రైవర్ని పిలిచి మాట్లాడుతున్నారంటే అసలు ముందు మీ పోలీసుల దగ్గర చెప్పండి సార్. మీరు అధికారంలో ఉన్నారు, మీ పోలీసులు అక్కడ ఉన్నారు, ఆయన పోలీసులు కాదు కదా ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్యూరిటీ లేదు అక్కడ, ప్రభుత్వ సెక్యూరిటీ అక్కడ ఉండింది. వాళ్ళు అంత నిర్లక్ష్యం ఎందుకు వహించారు? అసలు లోకల్ పోలీసులు ఏమయ్యారు? ఒక పోలీస్ ఎస్కార్ట్ వెనకబడి ఉంటది కదా, వాళ్ళు చూడలేదా? ఎవరు చూడలేదా? అది కూడా ఒక రోజులో కాదు, 3 రోజుల తర్వాత మీకు ఆ విషయం వెలుగులోకి వచ్చిందా? అంటే ప్రభుత్వ వైఫల్యం చాలా క్లియర్ గా అక్కడ కనిపిస్తున్నది. అది తిద్దుకోండి ముందు. మీరు ఇప్పుడు ఒక అంచనా వేయాలి. ఒక నాయకుడు అనేవాడు బయటికి వస్తూ ఉన్నప్పుడు మీరు రిస్ట్రిక్షన్ చెప్పిండొచ్చు, 100 మంది రావాలి, 4 వెహికల్స్ లో పోవాలి అని చెప్పిండొచ్చు. కానీ నేను అలా కాదు, నేను మామూలుగానే వెళ్తాను, దారంబడి జనం వస్తారు, నేను వాళ్ళు పలకరించే పోతాను, నా ఇష్టము అని ఆయన మొండిగా పోయాడు అనుకుందాం. అంటే మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ అక్కడ చూపరా? శాంతి భద్రతల విషయంలో మీరు చొరవ తీసుకోరా? ఏం చేయాలని ఆలోచించారా? దారి పొడవున పోలీసులు పెట్టాలి కదా, చేయాలి కదా. లేదంటే అతని జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేయాలి. లేదంటే మీరు పోతే శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది, దాంట్లో జనాలు అడ్డం వచ్చేస్తారు, గొడవలు అయిపోతాయి, మీరు బయటికి పోవడానికి వీల్లేదు అని చెప్పి మీరు అవసరం చేయండి. చేయలేదే అంటే మీకు భయమా? దేనికి భయం మీకు? అంటే నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందేనా?
రాని. ఇక్కడ మనుషుల ప్రాణాలు కంటే నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అని చెప్పి మీరు ఆరాటపడుతున్నారు. అక్కడ మనుషుల ప్రాణాలు పోతున్నాయి. అది ఆలోచించండి ముందు. నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది, రాకుండా పోతుంది. అన్నిటి ఒక్కోసారి ఒక విధంగా వస్తుంది, అన్నిటికీ భరించాలి. మీరు ఎందుకు అవసరే చేయలేదు చెప్పమని చూద్దాం. అతను నేను 100 మందితో పోను, 4 వెహికల్స్ నా ఇష్టం అన్నీ అన్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు బయటకు పోనిచ్చారు? మరి ఇప్పుడు ఆ ముగ్గురికి చనిపోయిన వాళ్ళకి బాధ్యులు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి కదా. జరగకుండా అంటే ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి. పోనీ అంటే జగన్ బయటికి తిరగనివ్వకుండా చేస్తే, జగన్ టూర్ల మీద బ్యాన్ పెడితే, ఇప్పుడు బ్యాన్ పెట్టడానికి కోర్టు ఆర్డర్స్ చెప్పే బ్యాన్ పెట్టలేదు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మాత్రము హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కండిషన్ పెడతారు. ఇదిగో 4 వెహికలే బయటికి పోవాలి, 10 మందే పోవాలి, ఇట్లా పెట్టి లెటర్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి, అది చేయాలి. లేదంటే కోర్టు నుంచి ఏదైనా డైరెక్షన్స్ రావాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు అన్ని బ్యాన్ పెట్టడానికి అవకాశమే లేదు. బ్యాన్ పెడితే కోర్టు ఎత్తేస్తారు ఇప్పుడే. ఇప్పుడు ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. అందులో ఆయన రాజకీయ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తను తన పార్టీని నడుపుకోవాలి, తన ప్రజలతో కలవాలి అన్నప్పుడు ఆపే శక్తి ఎవరికి ఉండదు ప్రజాస్వామ్య వ్యవస్థలో. తాత్కాలికంగా ఆపొచ్చాము, రోజు ఆపలేరు కదా. ఒకరోజు ఆపొచ్చాము, రోజు ఆపలేరు కదా. ఎట్లా ఆపుతారు రోజు? రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడున్నటువంటి అంటే ఈ కూటమి పాలనలో భారతీయ జనతా పార్టీ వాస్తవంగా ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఏదర్ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఉంది. కానీ దక్షిణాదిలో ఒక తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అది సాధ్యం కావట్లేదు. తెలంగాణలో కూడా దాదాపుగా ఇప్పుడు 2కి వచ్చింది మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో. అలాగే ఒరిస్సాలో సాధ్యమైంది, తూర్పు అనుకోండి సాధ్యమైంది. కర్ణాటకలో ఆల్రెడీ 2ండ్లో ఉన్నటువంటి పరిస్థితి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 3 గత్యంతరం లేకనే పొత్తులు పెట్టుకుంటోంది. ఇలాగే కొనసాగిస్తుందా, లేదు భవిష్యత్తులో నెంబర్ 1కో నెంబర్ 2కో రావడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? అప్పుడు ఈ 15 ఏళ్ల ఫార్ములా ఏమవుతుంది? 15-20 ఏళ్ల ఫార్ములా అది పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు కదా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తను మీరు అన్నట్టు సంపూర్ణంగా అధికారంలోకి ఉండాలి, దేశవ్యాప్తంగా మనం ఇంకా బలపడాలి, కాంగ్రెస్ ఇంకా బలహీనపడాలి, ప్రాంతీయ పార్టీలు డామినేషన్ నడుస్తున్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపరచాలి అనేది ఖచ్చితంగా జాతీయ పార్టీలకు ఉంటుంది. కాంగ్రెస్కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. రాబోయే కాలంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలహీనపడేటువంటి అవకాశాలు అయితే ఇప్పట్లోగా లేవు. ఒకవేళ రాబోయే కాలంలో ఏమన్నా విపరీతమైన పరిణామాలు జరిగి ప్రజా వ్యతిరేకత వస్తే తప్ప. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు దక్షిణాది ప్రాంతాల్లో ఈ 3 రాష్ట్రాల్లో ఏం చేయగలుగుతారు అంటే వీలైన మేరకు తమిళనాడులో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ గా ఉండడానికి. రేపు ఎన్నికల్లో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అక్కడైతే. ఇంకా మనకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా రేపు పొద్దున ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజలు 2 పార్టీలు అంటే కాంగ్రెస్ పరిపాలన, బీఆర్ఎస్ పాలన వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా. అవినీతి ఎక్కువైపోయింది. బీజేపీ వైపు అయితే చూస్తున్నారు. సరే బీజేపీలో కొన్ని లోకల్ ఉన్నాయి, అవి సర్దుబాటు చేసుకుంటే ఇక్కడ మంచి పొజిషన్కి వస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు అంటే సరైన లీడర్షిప్ లేదు, నెట్వర్క్ లేదు. దాని వలన ఈ ఈక్వేషన్స్ లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం వెరీ స్ట్రాంగ్ గా యూనిటీ వాళ్ళలో కనిపిస్తుంది. ఇక బీసీలలో యూనిటీ లేదండి. అక్కడ బీసీ కార్డు కూడా పనిచేయదు ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఏంటి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. నెక్స్ట్ ఏంటి అని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారము నేను నాకున్న సమాచారము లేకపోతే అవగాహన మేరకు చెప్తున్నా, నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన బీజేపీ వైపు నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలనే కండిషన్ మీదనే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా బెడిసి కొడితే
జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కండిషన్ చెప్తారు. అయ్యా బాబు, ఈ టర్మ్ ను వదులుకోవాలా, మాతో ఉండు అంటే అక్కడ అతని పరిస్థితులు కూడా ఏంటంటే కోర్టు కేసులకు సంబంధించి అవి మీదికి తరుముకొస్తున్నాయి కాబట్టి ఈ 2-3 సంవత్సరాల కాలం ఏం జరుగుతుందో మనకు చెప్పలేదు. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. అందువలన మరి ఎలా పరిణామాలు మారుతాయి అనేది చూడండి. మీకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తారు. ప్రజల్లో మనము నాయకుల్ని పెంచుకొని నాయకులను గెలిపించుకొని అధికారానికి రావడం ఒక లైను. లేదు ఈజీ మెథడ్స్ ఏముంది, పార్టీలు చిత్రము. శివసేన ఏం చేశారు, మహారాష్ట్రలో దెబ్బతీసి అందరు తిట్టారు. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చారు కదా. బీజేపీ శివసేన అధికారం వచ్చింది కదా, చీల్చినా కూడా ఒప్పుకున్నారు కదా ప్రజలు. అట్లాంటి అవకాశాలు తెలుగుదేశం ఇచ్చించకూడదని ఎక్కడన్నా ఉంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున లేదు మళ్ళీ నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి పదవి నాకో నా కుమారునికో కావాలంటే తెలుగుదేశం పార్టీ చిలిపోదని ఎట్లా చెప్పగలుగుతాం? ఇవాళ చెప్పలేము. ఏమైనా జరగచ్చు. అంటే అంత సీన్ ఉన్నోడే ఉన్నారు. అంత సీన్ ఉన్నోళ్ళు ఎవరున్నారంటే వస్తారు దానికి సంబంధించిన నాయకులు బయటికి వస్తారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుని జగన్ మీద వరుసగా కేసులు, దానికి కారణం మొన్నటి ఉద్యమాలు, మొన్నటి కార్యక్రమాలు. రెండవ వైపున జగన్ని ఇక జీవితంలోకి రానియనన్నటువంటి శపథం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ శపథం ఏ మేరకు అమలవుతుంది, ఎంతవరకు సాధ్యం అన్నటువంటి లక్ష్మణ్ గారు చెప్తున్న అంశం అది.